ఇప్పుడు నండూరి గారు వారాహి అమ్మవారిని మనం పగలు పూజించవచ్చు, ఎక్కడైనా ట్రైన్లో కానీ బస్సులో కానీ ట్రావెల్ చేస్తున్నప్పుడు మనం ఆవిడ తలుచుకోవచ్చు అని అంటుంటాం. కానీ చెర్రావూరు గారు ఆమెను అసలు పగలు తలుచుకొనే వద్దు, రాత్రి మాత్రమే పూజలు చేసుకోవచ్చు అని అన్నారు. అంటే ఎప్పటికైనా ఆమె సవతి తల్లి లాంటిది, పిన్ని లాంటిదే, కానీ తల్లి ఎప్పటికీ అవ్వదు అన్న ఉద్దేశంతో మాట్లాడారు. మీరేమంటారు? పూజలు చేయొచ్చా లేదా వారాహి అమ్మవారికి? వారాహి అమ్మవారిని ట్రెండింగ్లోకి తీసుకొచ్చింది వేరే వాళ్ళు ఉన్నారు. పాపం నండూరు గారు వీళ్ళు కాదు, చెర్రావూరు గారు కాదు. ఆ ట్రెండింగ్ దేవత ఎలా అంటే ఇప్పుడు లక్ష్మి, సరస్వతి, పార్వతి ముగ్గురు. సత్వగుణ సంపన్నురాలైనటువంటి ఆవిడ పార్వతి, రజోగుణ సంపన్నురాలైనటువంటి ఆవిడ లక్ష్మి, అండ్ తమోగుణ సంపన్నురాలైనటువంటిది సరస్వతి. ఈ ముగ్గురు ఉండగా మనకి కొత్త దేవతలు ఎందుకు? వారాహి అమ్మవారు, ప్రత్యంగిర అమ్మవారు అని ప్రజల్లో కోపం వచ్చింది. నండూరి శ్రీనివాస్ గారు చెప్పినప్పుడు ఈ కొత్త దేవతలు ఎందుకు తీసుకొస్తున్నారు అన్నారు. అలాగే మరి ఈ దేవాలయాలన్నీ కూడా ఖాళీ అయిపోయినాయి, నిజమే అది. అయితే నండూరి గారు ఎంత మంచి ఉద్దేశంతో చెప్పారంటే, దైవనామస్మరణతో మీరు ట్రైన్లో వెళ్ళినా బస్సులో వెళ్ళినా ఆ నామస్మరణ చేసుకోండి. ఏ విధంగా అయితే రామనామస్మరణ, కృష్ణనామస్మరణ చేసుకుంటామో అని చెప్పారు. అయితే ఆమె ఉగ్రదేవత, తాంత్రిక దేవత కాబట్టి, ఉగ్రదేవత కాబట్టి మనం చేయకూడదు అని చెప్పేసి ప్రజలందరిలో కొంతమంది వర్గం వారు తయారయ్యారు. ఈ డౌట్స్ వచ్చినాయి వాళ్ళకి పాపం. దీనికి చెర్రావూరు గారు ఏం చేశారంటే, ఈ అర్ధరాత్రులే పూజ చేయాలి, పగలు చేయకూడదు అన్నారు. ఆయన కూడా మంచి ఉద్దేశంతో చెప్పారు. ఇదిగో ఎలాగా దేవతలందరూ కూడా, మగదేవుళ్ళందరూ పగలు చేస్తాము, ఆడదేవతలందరినీ రాత్రులు చేస్తాము అని. కానీ కాశీలో వారాహి అమ్మవారి యొక్క స్వయంభూ విగ్రహం ఉంది, స్వయంభూ గుడి ఉంది, భూగర్భంలో క్రిందకు ఉంటుంది. అక్కడ వారాహి అమ్మవారి గుడి ఎన్ని గంటలకు తెరుస్తారో తెలుసా? 5 గంటలకు తెరుస్తారు. 5ని పవన్ కళ్యాణ్ పుణ్యమా అని వారాహి అని చెప్పి రథం పెట్టాడు కదా, ఆయన పర్యటన చేశాడు. డిప్యూటీ సీఎం అయిపోయాడు ఎలక్షన్ లో. జగన్ వీళ్ళంతా కూడా వైఎస్ఆర్ పార్టీ మేము ఆపేస్తాం అన్నారు. ఆపలేరు వారాహి అని ఆయన అన్నారు. గెలిచారు. ఇవన్నీ ప్రజలు చూసి అమ్మో వారాహి అద్భుతాలు చేస్తుంది, మనల్ని కూడా డిప్యూటీ సీఎంలు చేస్తుందని మొత్తం ప్రజలంతా కూడా కాశీ వెళ్తే ఓ 10 మంది ఉండేవారు, 20 మంది ఉండేవారు. పవన్ కళ్యాణ్ పుణ్యమా అని ఇప్పుడు చిన్న సందు, ఫుల్ జనం. అయితే విచిత్రం ఏంటంటే పవన్ కళ్యాణ్ ఇంతవరకు ఆ గుడికి వెళ్ళలేదు. తర్వాత ఆయన ఏదో వారాహి దీక్షను పెట్టి ఆ కాషాయ డ్రెస్సులు వేసుకుంటే ఆ డ్రెస్సులు చూసి ఆయన తెగ చేసేసారు. మహాభక్తుడైన వారాహి అమ్మవారు వాళ్ళంతా ఆంజనేయ స్వామి భక్తులు, వాళ్ళంతా ఫ్యామిలీ. కాబట్టి ఈ విధంగా ఈ వారాహి అమ్మవారిని ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు ప్రయోగించేశారు. అలాగే మన చెర్రావూరు గారు ఏం చేశారంటే పగలే తెరుస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు పుణ్యమా అని ఆ దేవస్థానానికి చెందినటువంటి వాళ్ళు ఉన్నారు, ధర్మకర్తలు. ఆ గుడి పంతులు గారు, వాళ్ళ నాన్నగారు వాళ్ళ తాతలు చేశారు, ఇప్పుడు మన వాళ్ళకి వచ్చిందనమాట. వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇప్పుడు 5 to 7 మార్నింగ్ విఐపి టికెట్లు బాగా బిజినెస్ చేసుకుంటున్నారు. 7 నుంచి మామూలు జనం, మన గ్యాంగ్ అనమాట, 9 o'clock వరకు వీళ్ళు కొట్టుకు చచ్చిపోవాలి వీళ్ళందరూ. తర్వాత తలుపులు వేసేస్తారు ఇంకున్నా సరే. ఈ విధంగా పగలే కదా మరి స్వయంభూ దేవాలయాల్లోనే పగలు చేస్తున్నారు. మరి చెర్రావూరు గారు ఏంటంటే ఆయనకి తెలుసు ఈ విషయం, అయినా సరే రాత్రులే చేయాలా, పగలు చేయకూడదన్నారు. గౌరీదేహ సముద్భవం, గౌరీదేవత నుంచి, తల్లి నుంచి పుట్టింది. ఎవరు పుట్టినా అమ్మవారు పార్వతి నుంచే పుడతారు. ఆ విధంగా వారాహి అమ్మవారు ఆ అమ్మవారు పార్వతి శరీరం నుంచే పుట్టారు. ఈయన ఏమంటాడంటే ఆమె ఉగ్రదేవత కాబట్టి పినతల్లి, సవత్తల్లి, పినతల్లి ఇప్పుడు తల్లి కాదు, సవత్తల్లి ఎప్పుడు తల్లి కాదని మానవ భాషలో చెప్పారనమాట. తప్పేం లేదు, సరదాగా. అయితే ఆమె కన్నతల్లే తప్ప సవతల్లులు పినతల్లులు ఉండరనమాట, అందరికీ ఒకటే తల్లి. నా గాయత్ర్యా పరం మంత్రం నమాతో పరదైవతం, గాయత్రిని మించినటువంటి మంత్రరాజ్యం వేరొకటి ఉండదు. తర్వాత తల్లిని మించిన పరదేవత ఉండరు. ఎవరి తల్లి అయినా ఒకటే, ఉమెన్ హుడ్ ఒకటే ఉంటుంది. స్త్రీ మాతృతత్వము, స్త్రీ తత్వము. ఏ స్త్రీ అయినా సరే ఒక తల్లే మాత్రమే. అందువలన ఒక భార్య రూపంలో వస్తే భార్యను చితగొట్టేస్తూ ఉంటారు మగవాళ్ళు, తాగేసేసి లేకపోతే తిట్లు తింటూ. ఆ భార్య తల్లి రూపంలో వచ్చిందిరా, 30 సంవత్సరాల వరకు తల్లి మనల్ని చూస్తే ఆ తర్వాత శేష జీవితం అంతా కూడా తల్లిలాగా రావడానికి భార్యనిచ్చాడు అనేటటువంటి ఇంగిత జ్ఞానం చాలా మందికి ఉండదు. అది మన స్టడీస్లో లేకపోవడం వల్ల.
అత్తగారే తల్లిరా అనే జ్ఞానం ఉండదు. పక్షపాతం చూపిస్తాడు. అత్తగారిని ఎందుకు చూడాలా, మరదల్ని ఎందుకు చూడాలా? మరదలు అంటే జోకులు వేస్తారు కూడా, ఆమెకి ఇస్తారులే. వీళ్ళకి మాత్రం అది తల్లిదండ్రులు వీళ్ళకి పక్షపాతం. మా మమ్మీ, మా డాడీ, మా తమ్ముళ్ళు అని వీళ్ళపో ఉంటారు. ఈవిడికి మండుద్ది, నో అత్తగారు అంటే ఈవిడ. ఈ విధంగా భ్రష్టత్వం చేసిందే మగాళ్ళు అనమాట. కాబట్టి ఉమెన్హుడ్ అంటే స్త్రీత్వం, ఆమె తల్లి. కాబట్టి ఆ తల్లిని సమర్థలు పెనతల్లో ఉండరనమాట. కాబట్టి చక్కగా అర్ధరాత్రిలే చేసుకోవాలని రూల్ ఏం లేదు. ఇప్పుడు చిర్రావూరు గారు చెప్పినట్టుగా మనం అర్ధరాత్రి మొదలెట్టి ఎవడన్నా నాలంటి వాడు రాత్రి 12 గంటలకు చేస్తే ఇంటి పక్కన వాళ్ళు చేతబడులు పూజలు చేస్తున్నామని తంతారు మనల్ని. కాబట్టి ఏ ప్రదోష సమయంలోనో రాత్రులు చీకటి పడుతున్నప్పుడు చేసుకోవచ్చు, తప్పేమీ లేదు. పగలు కూడా చేసుకోవచ్చు. గురుగారు అయినటువంటి నండూరు శ్రీనివాస్ గారు చెప్పినట్టు ట్రైన్లో వెళ్తూ ఆ యొక్క జపాలు చేసుకోవచ్చు. అయితే అబ్జెక్షన్ ఎక్కడొచ్చిందంటే మడి కట్టుకోవాలేమో, ఇది దేవత కొంచెం తీవ్రమైన దేవత కదా, అందువలన ఆ మామూలు దేవుళ్ళకే బిల్డప్ ఇస్తాం మళ్ళీ కట్టి, ఈ దేవుడికి ఇంకా ఎక్కువ ఇవ్వాలి కదా అని వీళ్ళు ట్యూనింగ్ చేశారు మైండ్కి. కాబట్టి అందుకని భయపడి బస్సుల్లో ట్రావెల్ చేసినా, ట్రైన్స్లో ట్రావెల్ చేసినా మనకి ప్రాబ్లం అవుతుందేమో ఈ నామజపం అంటే అని అలా వచ్చిందనమాట. కాబట్టి ఏ భయము లేదు. ఆమె ఉగ్రదేవత కానే కాదు. రాక్షస సంహారం చేసేటప్పుడు మరి రాక్షసులు ఇష్టం వచ్చినట్టు అమ్మాయిల మీద అత్యాచారం చేస్తే ఊరుకుంటామా? తాట తీస్తుంది అమ్మవారు. అందుకని భర్త రోజు పెట్టి పిల్లిని తంతే ఏం చేస్తుంది? పిల్లి కళ్ళు పీకేస్తుంది. అలాగే ఒక అబల కదా అని భార్యను రోజు పెడితే వెళ్ళి పోలీస్ స్టేషన్కి వెళ్ళి 498 కేసు పెట్టేస్తుంది. నా మొగుడు రెండో పెళ్లి చేసుకుంటున్నాడు 495, ప్రయత్నిస్తాను 495, పెళ్లి రెండో పెళ్లి చేసేసుకున్నాడని 494. లాయర్లు సలహాలు ఇస్తారు చక్కగా, పెట్టేసే ఈ మొత్తం సెక్షన్స్ అని పోలీసు వాళ్ళు, లాయర్లు. కాబట్టి ఆడదానిలాగా తల్లిలాగా ఉంచితేనే ఉంటుంది. వీళ్ళు ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు స్టేట్మెంట్లు చేస్తే వీళ్ళందరి మీద కూడా కేసులు పెట్టేస్తుంది ఆడది. కాబట్టి తల్లి అన్నమాట ఆడది. కాబట్టి చక్కగా ఈ అమ్మవారిని పగలు చేసుకోవచ్చు, రాత్రులు చేసుకోవచ్చు. ఆమె రాక్షసుల పాలిట, దుష్టుల పాలిట ఉగ్రదేవత కానీ భక్తుల పాలిట ఉగ్రదేవత కాదు. సాత్విక గుణాలు ఉన్నటువంటి తల్లి ఆ వారాహి. అపార కరుణామయి. ఒక గణేష్ మహారాజ్, ఒక కార్తికేయుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కాశీలోకి వెళితే ఒక ఆత్మని ఉద్ధరించాలని చెప్పి ఆ శవాన్ని, ఆ ఆత్మను తీసుకెళ్తే వారాహిదేవి అడ్డుకుంటుంది. అప్పుడు గణేశుడు ఆమెను కీర్తించేసరికి వెంటనే అతనికి పర్మిషన్ ఇచ్చింది. అంత గొప్ప తల్లి కరుణామయి. కాబట్టి ఈ వారాహిదేవి పూజలు చేస్తున్నటువంటి వాళ్ళంతా కూడా వారాహిదేవి వీళ్ళ ఫ్రెండ్ లాగా, ఆమె వారాహి అమ్మో భూములు కొంటాం, భూములు ఇప్పించేస్తుంది, మాకు భూములు ఇమీడియట్ ఫలితాలు ఇస్తుంది అనుకుంటున్నారు. అదేం కాదు. లక్ష్మీదేవి, సరస్వతీదేవి, పార్వతీదేవి ఎంత ఇస్తుందో వారాహిదేవి కూడా అంతే ఇస్తుంది. అంతేగాని ఎక్కువ భూములు క్రియేట్ చేస్తే మురిసిపోయి పొగిడేస్తే పొంగిపోయే తల్లి కాదు. కాబట్టి చక్కగా ఎవ్వరిని చేసినా ఒకటే అమ్మ. అందుకని నండూరు గురుగారు, చెర్రావూరు గారు చెప్పినట్టుగా అందరూ రాత్రులు చేయండి, పగలు చేయండి, తప్పే ఉంది. అందరూ మాత్రం నిర్భయంగా చేసుకోవచ్చు అన్నమాట. ప్రశ్నలకి చాలా చక్కటి సమాధానాలు ఇచ్చినారు గురువుగారు. అంటే తెలీదు, ఇప్పుడు అందరు తెలుసుకోవాలి కాబట్టి మీరు మాకు అర్థమయ్యే స్టైల్లో చాలా చక్కగా చెప్పారు. ధన్యవాదాలు గురువుగారు. ధన్యవాదాలు. మళ్ళీ కలుద్దాం. మళ్ళీ కలుద్దాం.